కాల్వలకి ఒక్కసారిగా ఇన్ని గండ్లు. ఒకటి మొన్న శనివారం పూట బుడమేరు కాలువకి 2 చోట్ల గండిపడ్డాయి, కొండపల్లి ఆ శాంతినగర్ ప్రాంతంలో. దాని ఇంపాక్టే విజయవాడ మునగటం, దాదాపు 3 లక్షల కుటుంబాలు నీళ్లలో 4 రోజుల పాటు నానడం. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా మళ్ళీ మరొక 3 గండ్లు. ఇది ఆ కింద దిగువనున్నటువంటి ప్రాంతాలు ఏలూరు బుడమేరు పంట కాలువకి 10 చోట్ల గండ్లు. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 10 చోట్ల ఏకంగా. మొన్న దాంతో కూడా కలిపితే 12 గండ్లు పడ్డట్టు. ఇది అసలు ఇది దారుణమైనటువంటి పరిస్థితి. అంటే వాటర్ ఫ్లో పెరుగుతున్న కొద్దీ ఓవర్గా డిశ్చార్జ్ చేసేస్తారు, అంటే వెళ్ళిపోతూ ఉంటుంది కాలువలో. బట్ ఇన్ని చోట్ల గండ్లు పడటం అన్నటువంటిది, పోనీ ఎవడో పెట్టడానికి గండ్లు కుదరదు, గండ్లు పెడితే ఆడు కూడా పోతాడు దాంతోపాటు. గండు పెట్టే వ్యవహారాలు కాదు ఇవి. ఇన్ని చోట్ల గండ్లు పడటం అంటే చాలా ఖచ్చితంగా అతిపెద్ద లోపం ఉంది. అయితే వరద ప్రవాహ లోపమా, లేకపోతే కనుక మేనేజ్మెంట్ ఇప్పటికీ 3-4 రోజులు అయింది మొన్న సిచ్యువేషను. గండ్లకు సంబంధించి కనిపెట్టలేకపోవడం ఎక్కడ బలహీనంగా ఉందన్నది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ పక్కాగా కనబడుతుంది. ఎక్కడెక్కడ వీక్గా ఉందో చెప్పి ఆ ప్రాంతాల వాళ్ళని సురక్షిత ప్రదేశాలకి తరలించడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం, ప్రజల్ని అలర్ట్ చేయడం ముఖ్యమైన అంశం. అది ఎక్కడ కనిపించట్లేదు.